సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ప్రధాని మోదీని జగన్ కలవబోతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ పీఎంఓ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఒకవేళ ఈ భేటీ నిజంగానే జరిగితే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి మధ్య చిచ్చు పెట్టాలన్న జగన్ టార్గెట్ సక్సెస్ అయినట్లే. బాబు పవన్ కంటే మోదీకి తానే ఎక్కువ ఇష్టమని చెప్పుకోవడానికి జగన్ ఎప్పటి నుంచో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. 10 ఏళ్లుగా అక్రమాస్తుల కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని దీనికి వాడుకుంటున్నారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడటానికి టీడీపీ జనసేన మద్దతు అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో సొంత మిత్రపక్షాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రతిపక్ష నేతకు మోదీ టైం ఇస్తారా లేదా అన్నది అతిపెద్ద ప్రశ్న. ఇది కేవలం వైసీపీ క్యాడర్లో ధైర్యం నింపడానికి చేస్తున్న ప్రచారమా, లేక నిజంగానే ఢిల్లీలో ఏదైనా జరుగుతోందా అన్నది త్వరలోనే తేలనుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఏంటి ఇప్పుడు జగన్ కి మోదీ అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, అసలు ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిందా లేదా, ఒకవేళ ఇస్తే ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? సింధు, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సమీకరణాలు, రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే కనుక అంత ఈజీగా మారేటువంటి అవకాశం అయితే మనకి ఎక్కడ కూడా స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకంటే కూటమి అత్యంత బలంగా ఉంది. బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా కూటమి రాజకీయ ధర్మాన్ని అనుసరించి పూర్తిగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేది ఎప్పటికీ ఉండేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపుగా 2 సంవత్సరాలు పైగా జరిగినటువంటి కూటమి పాలనలో కేంద్రం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకు సంబంధించి నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. అయితే రాజకీయంగా జరుగుతున్నటువంటి సమీకరణాలు, రాజకీయంగా జరుగుతున్నటువంటి దాడులు, అక్రమ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కూటమి ప్రభుత్వం పేరుతో చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆందోళనకు సంబంధించి, చంద్రబాబు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి, అక్రమ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం, దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం, అక్రమ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున న్యాయస్థానంలో పోరాటాలు చేస్తుంది, కేసులు వేస్తూ వస్తుంది. అందులో భాగంగానే గతంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి పార్టీలన్నీ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. అలాంటి ఘటనలు కూడా అనేకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ వాటన్నింటినీ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తాజాగా జరిగినటువంటి డిఎస్సి నియామకాలకు సంబంధించి జరిగినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. డిఎస్సి అక్రమాలకు నియామకాలకు సంబంధించి, ప్రత్యేకించి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నియామకాలు ఏవైతే జరిగాయో ఆ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి నియామకాలకు సంబంధించి పూర్తిగా అక్రమాలు జరిగాయి. లక్షల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. అందులో భాగంగానే తమకు ఇష్టమైనటువంటి వాళ్ళకి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుచర గణానికి పోస్టులు కట్టబెట్టారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది. ఆ తెర మీద తీసుకొచ్చిన తర్వాత దీనిపైన గవర్నర్ను కూడా కలిసి ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా కేంద్రానికి వివరించేటువంటి ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి సిచ్యువేషన్. అయితే నేరుగా ప్రధాని కలిసేటువంటి అంశం పైన ఇప్పటికీ కూడా ప్రధాన నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం కావచ్చు, జగన్ కావచ్చు, ఇప్పటివరకు కూడా అలాంటి ప్రకటన కానీ అలాంటి స్టేట్మెంట్ కానీ ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలన్నిటికీ కూడా ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అటు న్యాయ పోరాటం చేయటం, అదేవిధంగా ఇటు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే పోరాటం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు, గిట్టుబాటు ధరలకు సంబంధించినటువంటి అంశాలు, మామిడి రైతులకు సంబంధించినటువంటి కష్టాలు, మొన్న పొగాకు రైతుకు సంబంధించినటువంటి నష్టాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటిపైనే త్వరలో గ్రౌండ్ రూట్లో కూడా జగన్ జిల్లాల వారీగా పర్యటనకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు వీటికి సంబంధించి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ప్రజా సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒక ఎత్తు అయితే, రాజకీయంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మరో ఎత్తుగా వైఎస్ఆర్ భాగంగానే ఈ దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన న్యాయ పోరాటం చేయటం, అదేవిధంగా ఎలా వీటిని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే అనేక సార్లు జగన్ కూడా స్వయంగా కేడర్కు పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే 2.0 డిజిటల్ డైరీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికే జగన్ స్వయంగా కార్యకర్తలకి
తెలియజేయటం, అదేవిధంగా యాప్ని తీసుకురావడం ద్వారా యాప్ని తీసుకొచ్చి ఆ యాప్లో పూర్తిగా వివరాలు నమోదు చేయాలనేటువంటి ఒక భరోసా కల్పించడం, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తని ఆదుకోవడం, భరోసా కల్పించడం, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంపైన త్వరలో జగన్ క్షేత్రస్థాయిలో పోరాటాలు కూడా వెళ్లబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.